హలో గైస్, ఈ రోజు అయితే మనం అయితే వన్ పీస్ 1125 ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం. ఎపిసోడ్లోకి వెళ్ళడానికి ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియోస్ ఎలాగున్నాయో చూడండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎపిసోడ్ ఎలాగుంది ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే కిజారు అని సెంటమారు అయితే ఫైట్ అయితే చేసుకుంటూ అయితే ఉంటారు. అప్పుడే కిజారు అయితే నేను వెనక్కి తగ్గను అని సెంటమారు అయితే అంటూ అయితే ఉంటారు. అప్పుడే వాళ్ళు ఎదురు కొట్టుకున్న దెబ్బకైతే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అప్పుడే మనకైతే మెరిన్స్ అయితే చూపిస్తారు. అప్పుడే అడ్మిరల్ కిజారు అయితే ల్యాండ్లోకి అయితే వెళ్ళిపోయాడు. అప్పుడే మీరు కూడా ప్యారెల్ సిద్ధం అవ్వండి అనగానే నేను హెచ్కు అడ్మిరల్స్ కూడా అయితే గేట్లోకి అయితే వెళ్తూ అయితే ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అయితే జయగార్జీ అయితే సీబీస్ల పైన అయితే దాడైతే చేయమంటూ అయితే ఉంటారు. అటాక్ చేయమంటారు. జయగార్జీ చెప్పగానే అందరూ అయితే బ్లాస్ట్లు అయితే చేస్తూ ఉంటారు. ఇటు చూసుకుంటే ఫ్యాస్ట్ పిస్టల్ కూడా వాళ్ళ వైపు అయితే దాడి అయితే చేస్తూ ఉంటాయి. అలాగే సీబీస్లో అన్నీ కూడా. అప్పుడే ఎవరో ఒకరైతే వెనక్కి తగ్గండి, ఇది నేను చూసుకుంటాను అయితే. అప్పుడే హిల్స్ అయితే నకుల్ డస్టర్ అని కొడితే ఒక సీబీస్ట్ అయితే నేలకైతే పడిపోతుంది. పిస్టల్ కూడా దాడి చేస్తుంటే నువ్వు వెనక్కి తగ్గు అని ఒక ఆమె అయితే దాడి అయితే చేస్తుండే వైస్ అడ్మిరల్ అయితే కొడితే కరుసుకుపోతాడు. అప్పుడే మనకైతే చెప్తూ ఉంటారు మెరిన్స్ అయితే 9 హెచ్కు అడ్మిరల్స్ అందరూ అయితే వెళ్ళిపోయారు. సైబర్ పూల్ ఏజెంట్లు కూడా ఇక్కడే ఉన్నారా, వాళ్ళు చాలా పైన ఉన్నారు. అప్పుడే మనం యూసెఫ్ అయితే సీబీస్లను నేవీ ఫైట్ చేసుకుంటున్నారా, అయ్యో వాళ్ళు పూర్తిగా వచ్చేసినట్టున్నారే. అప్పుడే చాపర్ అయితే ఏమైంది, వాళ్ళు ఎందుకు దాడి చేయాలి అనుకుంటున్నారు. అప్పుడే మన పంకుతాత అయితే వాళ్ళు సురక్షితంగానే ఉంటారు, వాళ్ళకి ఇంకా సెంటమారు కమాండ్ ఇస్తూ ఉన్నాడు. మన డిఫెన్స్ ఇప్పుడు ఐరన్ కన్నా బలంగా ఉంది. అప్పుడే ఫూసప్ అయితే అది వాళ్ళకి తెలుసా. అప్పుడే పంకుతాత అయితే అది వాళ్ళకి తెలుసు, అందుకే సెంటమారుకి ఎదురుగా అతను పంపారు. ఎవరు అతను కిజారు అనగానే మన బ్రోక్ అందరూ స్ట్రా హెడ్స్ అయితే భయపడుతూ అయితే ఉంటారు. అతను ఇక్కడే చాలా దగ్గరలో ఉన్నాడా, అతను మనకి కిందే ఫైట్ చేస్తున్నాడు. అప్పుడే ఎవరికైతే మీ భయమైన ముఖాలను చూస్తే నాకు నవ్వు వస్తుందని నవ్వుతూ ఉంటుంది. జోరైతే నువ్వు నోరు మూయి. అప్పుడే మన సాంజయ్ అయితే ఇక్కడ కిజారు ఉన్నాడా. అప్పుడే బ్రోక్ అయితే నాకు పాత మెమరీస్ గుర్తొస్తున్నాయి, మనం అతని సాపబడి ట్రిప్లో కలిసాం కదా. అప్పుడే చాపర్ అయితే అవును, మనం పోయినసారి ఓడిపోయాము, మనం తిరిగి పోరాడటానికి కూడా మనలో శక్తి లేదు. అప్పుడే జోరు అయితే నేను లెగిచినాక అతన్ని కలుస్తాను అనుకోలేదు. అప్పుడే పంకతాత అయితే నువ్వు అతనితో పోరాడాల్సి వస్తుందని అనుకోలేదు, సారీ సెంటమారు, నువ్వు పారిపోతానంటే నేనే నిన్ను నిందించాను అంటాడు. ఇది ఎంత క్రూరమైన విధి, ఇలా జరుగుతుందో అనుకోలేదు. అప్పుడే స్టెల్లా అయితే బాధపడాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడం గురించి ఆలోచించాలి, మనం ముందుగా ఈ కోడ్ని క్రాక్ చేయాలి. అప్పుడే పంకతాత కూడా అయితే సరే నేను కూడా చేస్తానని చేస్తూ ఉంటారు. ఇప్పుడే కిజారు అయితే నేను ద్వేషిస్తున్నాను, నువ్వు ఎందుకని నాతో పని చేయకూడదు, నువ్వు నాకు లొంగిపోవచ్చుగా అంటాడు. ఇంకా అలాగని సెంటమారుని కొడితే వెళ్ళి బిల్డింగ్లకి కరుచుకొని అయితే పోతాడు. మళ్ళీ ఆపుకున్న సెంటమారు పైన అయితే లేజర్లతో అటాక్ అయితే చేస్తూ ఉంటాడు. నేను నీకు లొంగిపోను అంటాడు. నేను స్ట్రాట్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాను అంటాడు. నువ్వు కూడా పైరట్స్తో చేతులు కలిపావా అని మళ్ళీ దాడి చేస్తూ ఉంటాడు. అప్పుడే సెంటమారు అయితే తన గొడ్డలు తీసుకొని గాల్లోకి ఎగిరి కిజారుని అయితే సగానికైతే నరికేస్తుంది. సెంటమారు అలా నరకగానే ఫ్లాష్ బ్యాక్లోకి అయితే తీసుకెళ్తారు. కిజారు చెప్తూ నాకు ఇక్కడి నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి, ఈ లొకేషన్లో చాలా ఎలుగుబంట్లు అటాక్ చేస్తున్నాయంట ప్రజలపైకి అని అయితే అంటాడు. అప్పుడే పంకు చదివితే నేను ఒక డివైస్ని డెవలప్ చేస్తున్నాను, వాటి సంఖ్యలని పంపాలి అంటే వాటిని పరీక్షించాలి నేను. అప్పుడే వీళ్ళకైతే ఒక పెద్ద వాయిస్ అయితే వినపడుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక చిన్న పాప అయితే అక్కడ ఉన్న ఎలుగుబంట్లు అన్నిటిని అయితే ఓడిచ్చేస్తుంది. అక్కడ మనం చూసుకోవచ్చు, అక్కడ సెంటమారుని అయితే చూపిస్తారు. అప్పుడే సెంటమారు అయితే చూసినట్టయితే ఇక్కడ అన్ని బేర్స్ అన్నిటిని ఓడించినట్టుగా కనపడుతుంది. ఈ చిన్నపిల్ల వాటిని ఓడించిందా. అప్పుడే కిజారు అయితే చిన్నపిల్ల నువ్వేనా వీటన్నిటిని ఓడించింది, నేనే ఓడించింది, నేను సుమ్ముతో వీటిని ఓడించాను, నువ్వు చాలా అద్భుతంగా చేసావు, నువ్వు ఈ పక్కన ఉంటావు, నేను నా విలేజ్ని వదిలేశాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ బలహీనులు అలాగే దద్దమ్ములు. అలాగా అయితే నిన్ను బయటికి పంపేశారా, నేను బేర్స్తో పోరాడడానికి బలంగా ఉన్నాను, నాకు ఆకలి కానీ దప్పకి కానీ వెయ్యవు, నాకు పని కావాలి అలాగే డబ్బులు కూడా. అప్పుడే పంకుతాత నువ్వు ముఖ్యమైనది ఏదైనా కొనాలి అనుకుంటున్నావా, అవును నేను రైస్ బాల్స్ని కొనాలి అనుకుంటున్నాను. అప్పుడే సెంటమారు కడుపు అయితే ఒక పెద్ద శబ్దం అయితే చేస్తుంది. అప్పుడే కిజారు అందరూ అయితే నవ్వుకుంటూ అయితే ఉంటారు. ఇంకా ప్రెజెంట్లోకి వస్తే కిజారు అయితే పాత రోజులే బాగుండేవని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మీరు నాకు పని ఇస్తారా, నీ బలం మాకు ఉపయోగపడుతుంది, నువ్వు నా బాడీ గార్డ్గా ఉండగలవా అని వేగ పంకుతాత అయితే అంటాడు. మీరు నిజంగా నన్ను పనిలో పెట్టుకుంటారా, ఇది నేను చేస్తాను. అప్పుడే సెంటమారు అయితే అంకుల్ అనేది పిలుస్తాడు. నువ్వు నన్నే నా పిలుస్తుంది, అవును అంకుల్ మీరు నాకు సహాయం చేస్తారా, నువ్వు వేగపంకు బాడీగార్డ్గా పెట్టుకున్నాడు, నేను అతనికి సురక్షితంగా ఉంచాలి, నువ్వు నన్ను అంకుల్ అని పిలవద్దు పిల్లాడా, నన్ను నువ్వు తాతయ్య అని పిలువు,
అంటే మీరు నాకు అన్నీ నేర్పిస్తారా? నన్ను బలంగా మార్చండి. నేను ఎంత కఠినంగా ట్రైనింగ్ ప్రెజెంట్లోకి వస్తే నేను నాకు తెలిసినవన్నీ నేర్పించాను. అప్పుడే సెంటమోర్ అయితే సుమో స్ట్రైక్ అని ఒక అటాక్ అయితే చేస్తాడు. నేను వెనక్కి తగ్గడానికి కిజారు అయితే ఒక లైట్ బీమ్ అయితే చేస్తాడు. సెంటమోర్ అయితే కింద అయితే పడిపోతాడు, నేలకి కరుసుకుంటాడు. అప్పుడే మంటల్లో నడుచుకుంటూ వెళ్ళి ప్యాసిఫిస్టాల యొక్క కంట్రోల్ అయితే తీసుకుంటాడు. ఇప్పుడే కిజారు అయితే ప్యాసిఫిస్టాలకి అయితే కొత్త ఆర్డర్ అయితే ఇస్తాడు. మీ పాత కమాండర్ స్పృహ కోల్పోయాడు, మీ మిషన్స్ మార్చబడ్డాయి, మీరు ఇప్పుడు నేవీకి సహాయం చేయాలి, మీరు ఇప్పుడు ఎగ్ హెడ్లో ఉన్న సీ బీస్ట్లన్నిటిని ధ్వంసం చేయాలి అనగానే సీ బీస్ట్లన్నిటిని అయితే ధ్వంసం అయితే చేస్తూ ఉంటారు లేజర్ బీమ్తో. అయితే నేవీ సోల్జర్స్ అయితే ఇది మన అవకాశం, మనం వైస్ అడ్మిరల్స్ వెంట తీరానికి వెళ్దాము. అప్పుడే జీగార్జీ అయితే మేము ప్యాసిఫిస్టర్స్ను ఆదేశిస్తున్నాము, వాటి కమాండ్ మారబడింది. అప్పుడే సాధన అయితే సముద్రపు జంతువులను ముంచడం చాలా వృధా, మనం ప్యాసిఫిస్టర్స్ను కాపాడాలి. ఇక్కడ చాలా నష్టం జరగబోతుంది, దానికి నాకు ఒక నివేదిక ఇవ్వండి. అలాగే మహాశయ. అప్పుడే ఊసప్ అయితే సెంటమారు ఓడిపోయాడు. అప్పుడే వేకబంక్ అయితే ఏంటి ఓడిపోయారా? చాపర్ అయితే ఏంటి ఇక్కడ నువ్వు జోక్ చేస్తున్నావు, అతను ఎంతో బలమైన వాడు. అప్పుడే నామైతే నిజమే, అతను ఓడిపోయాడు. అప్పుడే పంకితత్వ సిస్టమ్ని తొందరగా షట్ డౌన్ చేయండి. అలాగే రోజర్, మన కోసం సెంటమారు చేసిన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. అప్పుడే ఎవరికైతే నవ్వుతూ ఉంటుంది. అప్పుడే పంకితత్వ కిజారు కాంతి స్వరూపుడు, ఇందులో నుంచి అతను ఎలాగైనా రాగలడు. అప్పుడే ఊసబైతే నిజంగా అతను ఇక్కడికి వచ్చేసాడు అంటాడు. అప్పుడే కిజార్ అయితే నేను రౌండ్ 2లోకి వెళ్ళబోతున్నానని అక్కడి నుంచి అయితే బయలుదేరతాడు సెంటమారు నోడిచ్చి. అప్పుడే మన వాళ్ళు అయితే ఫుడ్ అయితే తింటూ ఉంటారు సన్నీలో అయితే. అప్పుడే బాగానే అయితే లూఫీ నువ్వు ఎందుకని ఎంత తింటున్నావు? అంటే మనం యుద్ధం చేయాలంటే ఫుడ్ ఎక్కువ తినాలి కదా, ఖాళీ ఉంటే చేయలేం కదా అంటాడు. అప్పుడు ఫ్రాంకీ అయితే మీరు ఎందులో ఫోకస్ చేయండి, మీరు ఎక్కువ తిన్నారంటే ఇక్కడి నుంచి తొందరగా తెంపించుకోలేదు. అప్పుడే అలారం అయితే మోగుతూ ఉంటుంది. అప్పుడే లిలిత్ అయితే ఎవరో బ్యారియర్లో నుంచి వచ్చారు, అది అసాధ్యం, అసలు వాళ్ళు ఎవరై ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా వచ్చింది కిజారు అని. అప్పుడే కిజారు అయితే నేను ఇక్కడ కాపాడవలసినవి ముందుగా 3 పంకురీకాజ్, అలాగే యోర్కు భద్రత, మిగతాదంతా నేను ధ్వంసం చేసుకోవచ్చా? సారీ మై ఓలియర్ ఫ్రెండ్. అప్పుడే మన స్ట్రా హ్యాట్స్ అయితే లూఫీ వాళ్ళది అక్కడికి వెళ్ళారు, వాళ్ళు షిప్ తీసుకొని అక్కడే ఉన్నారు, నీకు ఐడియా లేదా? అప్పుడే మన లూసీ అయితే ఎవరితోనో మాట్లాడుతూ అయితే ఉంటాడు. అప్పుడే వేగపంకత అయితే మన షిప్ వచ్చేసి యూజ్లెస్ పొజిషన్లో ఉంది. అప్పుడే స్టూఫీ అయితే కాఫీ అయితే తాగుతుంటుంది. అప్పుడే ఆమె అయితే ఒకటైతే గమనిస్తుంది. అప్పుడే వేగపంకత అంతటా చంపడానికి వెళ్ళిన లూసీకి అయితే ఎదురైతే పడి కాపాడుతుంది వేగపంకని అయితే. అప్పుడు స్టూస్ అయితే చనిపోతుంది. అలా చనిపోయిన తర్వాత సంజయ్ అయితే నామి దగ్గర ఉన్న బబుల్ గన్ అయితే తీసుకొని అందులో అయితే మన ఎలిఫెంట్ ఒకడు ఉంటాడు, ఈయన్ని బబుల్లో అయితే బంధిస్తాడు. అప్పుడే మీ క్యాప్టెన్ ఫాల్ట్, నువ్వేం చేయలేవు అంటాడు. మన చోరీ అయితే ఫైట్ చేయడానికి అయితే వెళ్ళిపోతాడు లూసీతో అయితే. అసలు ఇది వచ్చేసి బ్యాడ్ డేస్ ఫైట్, నాకు తెలిసి ఎపిసోడ్లో చూడటం అయితే బెటర్. అలా కొట్టుకుండా అయితే బయటకు అయితే వచ్చేస్తారు ఆ గోడల్లో నుంచి కూడా అయితే చూసుకోవచ్చు. ఎటువైపు చూసుకుంటే కిజారు అయితే చూసేస్తాడు పారిపోతున్న స్ట్రా హ్యాట్స్ని అయితే. అప్పుడు ఇక్కడికైతే కిజారు వచ్చేసాడని ఫ్రాంక్ అయితే అంటాడు. ఫ్రాంక్ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటిది లూఫీ అంటాడు ఫ్రాంకే వచ్చేసి. అప్పుడే లూఫీ అయితే అక్కడి నుంచి అయితే ఫైట్ చేయడానికి అయితే కిజారు కోసం అయితే వెళ్ళిపోతూ అయితే ఉంటాడు గాలిలో అయితే. Your manners haven't. Warning. We're not safe from here. We're 100 times strong.